హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం అక్టోబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అనేది చూద్దాం. పార్ట్ 1 అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఏమన్నా చూడాలంటే పార్ట్ 1 కూడా చూడండి. అలాగే జూలై నుండి కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ 3 పార్ట్స్గా అప్లోడ్ చేశాను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లో. సో ఏమన్నా చూడడం వాళ్ళంటే కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి చూడండి. మీకు రివిజన్ పర్పస్ కింద ఇంపార్టెంట్ ఏమైనా అప్లోడ్ చేశాను కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుంది. కొన్ని కోడ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి. ఓకే, సో అక్టోబర్ 2nd వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. ఓకే, పివి సింధు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో వైజాగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉంది కదా, సో దానికి పివి సింధు, సో రియో ఒలింపిక్స్ లో మెడల్ విన్ అయింది కదా. సో బ్యాడ్మింటన్ ప్లేయర్, సో ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు అందరికీ తెలుసు కదా. సో ఈమెని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. ఓకే, సో పివి సింధు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. యాండీ ముర్రీ విన్స్ 2016 చైనా ఓపెన్ మెన్స్ సింగిల్స్. సో చైనా ఓపెన్ మెన్స్ సింగిల్స్ అనేది యాండీ ముర్రీ విన్ అయ్యాడు అనమాట. సో యాండీ ముర్రీ ఇస్ ద బ్రిటన్ ప్లేయర్. ఓకే, యాండీ ముర్రీ విన్స్ ద 2016 చైనీస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్. అలాగే చైనీస్ ఓపెన్ ఉమెన్ సింగిల్ టైటిల్ వచ్చి ఎజిన్స్కా రద్వాన్స్కా అనే ఆమె విన్ అయింది. ఓకే, చైనీస్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ వచ్చి అజిన్స్కా రద్వాన్స్కా విన్స్ ద 2016 చైనా ఓపెన్ ఉమెన్ సింగిల్స్. నెక్స్ట్ తెలంగాణలో ఇంపార్టెంట్ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ ఉంది కదా. సో ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ లోకి ఎంటర్ అయింది అనమాట. ఓకే, సో బతుకమ్మ ఈవెంట్ ఎంటర్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో బతుకమ్మ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? తెలంగాణ స్టేట్ లో జరుగుతుంది. సో మనందరికీ ఐడియా ఉంటుంది కదా. సో బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణలో జరుగుతుంది. సో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎంటర్ అయింది అనమాట. ఓకే, సో బతుకమ్మ ఫెస్టివల్ ఈస్ హెల్డ్ విత్ స్టేట్? తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ మెడి పార్క్ విల్ బి సెటప్ ఇన్ తమిళనాడు. ఓకే, ఇండియాస్ ఫస్ట్ మెడి పార్క్ విల్ బి సెటప్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో ఫస్ట్ మెడి పార్క్ అనేది సెటప్ చేశారన్నమాట. ఓకే, ఇండియా ఫస్ట్ మెడి పార్క్ ఎక్కడ? విచ్ స్టేట్? తమిళనాడు స్టేట్. అలాగే నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ టు బి సీల్డ్ కంప్లీట్లీ బై 2018. సో 2018 దాకా ఇండియా పాక్ బార్డర్ అనేది కంప్లీట్ గా సీల్ అయి ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ అనౌన్స్ చేసింది. సో ఒక ఇయర్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఎప్పటిదాకా క్లోజ్ చేసి ఉంటుంది? 2018 ఇండియా పాకిస్తాన్ బార్డర్. సో యూరీ అటాక్ జరిగింది కదా, సో దాని మీద ఇష్యూస్ అనేవి జరిగినాయి కదా. సో అందుకని ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. అలాగే సార్క్ సమిట్ కూడా బాయ్కట్ చేశారు కదా. సో మిగతా కంట్రీస్ అన్ని కూడా. సో అలాగే అందులో భాగంగా ఇండియా పాక్ బార్డర్ అనేది కూడా క్లోజ్ చేసి ఉంచుతారు 2018 దాకా. ఓకే, సో నెక్స్ట్ మహారాష్ట్ర బికమ్ ద 17th స్టేట్ టు జాయిన్ ఉదయ్ స్కీమ్. ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. ఓకే, ఉదయ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి హెల్ప్ చేయడానికి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో మహారాష్ట్ర స్టేట్ అనేది ఈ ఉదయ్ స్కీమ్ లో జాయిన్ అయిన 17th స్టేట్. ఓకే, మహారాష్ట్ర 17th స్టేట్. అలాగే ఫస్ట్ స్టేట్ వచ్చి జార్ఖండ్. గుర్తుపెట్టుకోండి, ఉదయ్ స్కీమ్ లో జాయిన్ అయిన ఫస్ట్ స్టేట్ వచ్చి జార్ఖండ్. అలాగే ప్రెసెంట్ ఇప్పుడు 17th స్టేట్ గా మహారాష్ట్ర జాయిన్ అయింది. ఓకే, ఉదయ్ ఫుల్ ఫామ్ వచ్చి ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ పార్ట్నర్స్ విత్ ఫేస్బుక్. సో ఎలక్షన్ కమిషన్ అండ్ ఫేస్బుక్ పార్ట్నర్ టు ఎంకరేజ్ వాటర్ రిజిస్ట్రేషన్. సో వాటర్ కార్డ్స్ అనేవి ఉంటాయి కదా, సో మనకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. సో వాటర్ రిజిస్ట్రేషన్ అనేది ఫేస్బుక్ ద్వారా ఈజీగా చేయడానికి. సో ఎక్కువ యూత్ అనేది సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ యూత్ అనేది ఎక్కువ దొరుకుతారు కాబట్టి సో ఎలక్షన్ కమిషన్ అనేది ఫేస్బుక్ తో టైప్ పెట్టుకుంది. సో ఈ ఫేస్బుక్ తో టైప్ పెట్టుకోవడం ద్వారా అక్కడ మనకు వాటర్ రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, ఎలక్షన్ కమిషన్ పార్ట్నర్స్ విత్ ఫేస్బుక్ టు ఎంకరేజ్ వాటర్ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ is going to the partner with India. IAE International Energy Agency is going to partner with India to implement it. Unnata Jyoti by affordable LEDs to all. ఉజ్వల స్కీమ్ ఉంది కదా, ఉజ్వల వేరు ఉజ్వల వేరు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, UGALAS. ఓకే, దీని అబ్రివేషన్ ఏంటంటే ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్. ఉజ్వల అనేది గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన స్కీము. సో ఉజ్వల అనేది ఏమంటే ఎల్ఈడి బల్బ్స్ కి సంబంధించిన స్కీమ్ అనమాట. సో ఎల్ఈడి బల్బ్స్ అనేవి మనకు ఆల్రెడీ తక్కువ కాస్ట్ కి డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది కదా. సో మనం చాలా మంది తీసుకుని ఉంటారు. సో 2 ఎల్ఈడి బల్బ్స్ అనేది పర్ హౌస్ కి తక్కువ కాస్ట్ కి ఇచ్చారు. సో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కాస్ట్ కి, ఏరియా బయట ఒక్కొక్క కాస్ట్ కి ఇచ్చారు. 60 రూపీస్ లేదా 20 రూపీస్ అలా కాస్ట్ కి ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఫ్రీగా ఇచ్చారు కదా. సో రీప్లేస్ చేశారు. ఫ్రీగా కాదు, సమ్ అమౌంట్, తక్కువ అమౌంట్ కి ఎల్ఈడి బల్బ్స్ అనేవి ఇచ్చారు. సో అలాగే రాజస్థాన్ స్టేట్ లో స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా ఎల్ఈడి బల్బ్స్ తో మార్చారు కదా. సో ఎల్ఈడి బల్బ్ స్ట్రీట్ లైట్ లో మార్చిన స్టేట్ వచ్చి రాజస్థాన్. అలాగే 2 crore ఎల్ఈడి బల్బ్స్ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసిన స్టేట్ వచ్చి గుజరాత్. సో వీటి గురించి మనం న్యూస్ లో చూసాం కదా. సో ఇప్పుడు ఈ ఎల్ఈడి స్కీమ్స్ కోసం ఇండియా వాళ్ళతో టైప్ పెట్టుకుందాం. ఎవరంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీతో
ఇండియా అనేది టైప్ పెట్టుకుంది టు ఇంప్లిమెంట్ ద ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్ ఇనిషియేట్ గ్లోబలీ ఫర్ ఎనర్జీ సేవింగ్. ఓకే, ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఈస్ గోయింగ్ టు పార్ట్నర్ విత్ ఇండియా టు ఇంప్లిమెంట్ ఇట్స్ ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. సో అబ్రివేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఉజ్జల ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ టు ఆల్ ఇనిషియేటివ్ గ్లోబలీ ఫర్ ఎనర్జీ సేవింగ్. అలాగే ఉజ్వల స్కీమ్ వచ్చి ఎల్పిజి సబ్సిడీ అన్నమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి రెండు స్కీమ్స్ కి. నెక్స్ట్ ఫార్మర్ అమెరికన్ బాక్సర్ ఛాంపియన్ ఎరాన్ ప్రయర్ డైస్. ఓకే, ఫార్మర్ బాక్సర్. సో ఈ ఎరాన్ ప్రయర్ డైస్. సో హీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో హీ ఈజ్ రిలేటెడ్ టు బాక్సింగ్ ఫీల్డ్. ఓకే, సో బాక్సర్ అయిన ఎరాన్ ప్రయర్ అండ్ హీ ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ, అమెరికాకి చెందిన ఆయన. ఓకే, అలాగే నికో రోస్బర్గ్ ఓన్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్. ఓకే, నికో రోస్బర్గ్ ఓన్ ద జపనీస్ గ్రాండ్ ప్రిక్స్. సో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ వచ్చి నికో రోస్బర్గ్. సో గ్రాండ్ ప్రిక్స్ అనేవన్నీ కూడా ఈజీగా కోడ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక వీడియో అనేది చేశాను. సో మీరు ఏమైనా చూడాలంటే చూడండి. సో మీకు వీడియో చూసినట్లయితే గ్రాండ్ ప్రిక్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ ఇండియన్ షెట్లర్ రుత్వికా శివాని. ఓకే, రుత్వికా శివాని క్లించెస్ ద రష్యన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. ఓకే, రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విన్నర్ వచ్చి ఇండియన్ షెట్లర్ రుత్వికా శివాని. ఓకే, రుత్వికా శివాని వచ్చి రష్యన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విన్నర్. సో మీరు సీరియల్స్ అనేవి చూస్తూ ఉంటే కనుక చాలా మంది సీరియల్స్ అనేవి చూస్తూ ఉంటారు కదా. సో అందులో నాగిని సీరియల్ అనేది వస్తుంది జెమినీలో. అందులో నేమ్ అనేది ఉంటుంది కదా, హీరో నేమ్ వచ్చి రుతిక్ అండ్ హీరోయిన్ నేమ్ వచ్చి శివాని. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు గుర్తుపెట్టుకోవాలంటే సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మామూలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు ఎవరైనా చూసిన వాళ్ళంటే దానికి కనెక్ట్ అవుతారు కాబట్టి ఈజీ గుర్తుంటుందని చెప్తున్నాను అంతే. జస్ట్ రుతిక్ అండ్ శివాని అలా గుర్తుపెట్టుకున్నారు. రుత్వికా శివాని ఇస్ ద ఇండియన్ షెట్లర్ బ్యాడ్మింటన్ ప్లేయర్. So Rutvika Sivan is belong to which field? So he is a badminton player and he won the Russian Open Grand Prix title. Okay. So next, State Run Bell has Bharat Heavy Electronics Limited. So Bell abbreviation is Bharat Heavy Electronics Limited has commissioned 660 megawatts coal based super critical thermal power unit in Uttar Pradesh. So Uttar Pradesh lo థర్మల్ పవర్ ప్లాంట్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో దీని కెపాసిటీ వచ్చి 660 మెగావాట్స్. ఓకే, 660 మెగావాట్స్ ఉత్తరప్రదేశ్ లో బెల్ లాంచ్ చేస్తుంది. ఓకే, సో ఎవరు లాంచ్ చేశారు? బెల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. కెపాసిటీ వచ్చి 660 మెగావాట్స్ అండ్ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, సో నెక్స్ట్ AIYOH. IO is the new word in the Oxford English Dictionary. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ప్రతి ఇయర్ కానీ కొన్ని న్యూ వర్డ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. సో ఫేమస్ అయిన వర్డ్స్ అనేవి ఉంటాయి కదా. సపోజ్ ఒక సంవత్సరంలో సెల్ఫీ అనే వర్డ్ బాగా ఫేమస్ అయింది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ. సో సెల్ఫీ అనే వర్డ్ ని యాడ్ చేస్తారు. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వర్డ్ అనేది డిక్షనరీలో యాడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు రీసెంట్ గా AIYOH IO అనే వర్డ్ అనేది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో యాడ్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇండియన్ షూటర్ జీతు రాయ్. సో జీతు రాయ్ ఫేమస్ షూటర్ కదా, ఇండియన్ షూటర్. హీఈస్ నేమ్డ్ ద ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ బై ద ISSF. ఓకే, ISSF ఇండియన్ షూటర్ జీతు రాయ్ అనేది ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ కింద నామినేట్ అయ్యాడు అనమాట. ఓకే, ఇండియన్ షూటర్ జీతు రాయ్ నేమ్డ్ ద ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ బై ISSF. నెక్స్ట్ రేణు పాల్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఆస్ట్రియా. ఓకే, సో బ్రాండ్ అంబాసిడర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో డిఫరెంట్ కంట్రీస్ కి. సో అలాగే ఆస్ట్రియా కంట్రీకి వచ్చి రేణు పాల్. ఓకే, సో రేణు పాల్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ఆస్ట్రియా. గుర్తుపెట్టుకోండి, రేణు పాల్ ఆస్ట్రియాకి. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందంటే ఆలివర్ హార్ట్ అండ్ బెంట్ హాల్స్ట్రామ్. సో నోబెల్ ప్రైజ్ అనేవి కూడా నోబెల్ ప్రైజ్ లో ఇండియా తరఫున ఎవరెవరు ఇప్పటిదాకా విన్ అయ్యారు? సో టోటల్ గా 12 మెంబర్స్ అనే వాళ్ళు విన్ అయ్యారు. సో అలాగే నోబెల్ గురించి హిస్టరీ, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే నోబెల్ ప్రైజ్ అన్ని 2016 వచ్చినవన్నీ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కలిపి ఒక వీడియో అనేది చేశాను. సో ఎవరైనా చూడాలంటే వీడియో అనేది చూడండి. నోబెల్ ప్రైజ్ అనేది కన్ఫర్మ్ బిట్. సో PO మెయిన్స్ లో కన్ఫర్మ్ గా ఒక బిట్ అనేది నోబెల్ ప్రైజ్ మీద వస్తుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో నోబెల్ ప్రైజ్ అనేది చదవడం మానేకండి. సో వీడియో అనేది కన్ఫర్మ్ గా చూడండి. నోబెల్ ప్రైజ్ మీద కానీ రియో ఒలింపిక్స్ మీద కానీ మనకి మాక్సిమం బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ IPS PO మెయిన్స్ లో కూడా నోబెల్ ప్రైజ్ మీద ఒక బిట్ అనేది వచ్చింది. ఈసారి November 20న జరుగుతుంది IPS PO మెయిన్స్. దాంట్లో కూడా మనం డెఫినెట్ గా బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో వరుసగా ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే ఏదో ఒక జాబ్ అనేది కన్ఫర్మ్ గా కొట్టచ్చు. సో జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని ఎగ్జామ్స్ కి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా రండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో 4th బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మినిస్ట్రియల్ మీటింగ్ హెల్డ్ ఎట్ జైపూర్. 4th బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మినిస్ట్రియల్ మీటింగ్. సో బ్రిక్స్ సమిట్ అనేది ఇండియాలో జరుగుతుంది కదా ఈ ఇయర్. సో నెక్స్ట్ అనేది చైనాలో జరుగుతుంది. ఓకే, చూడండి వరుసగానే జరుగుతుందని చెప్పాను కదా. బ్రి అంటే బ్రెజిల్, R రష్యా, I ఇండియా, C చైనా, S సౌత్ ఆఫ్రికా. సో ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. సో ప్రెసెంట్ I ఇండియాలో జరుగుతుంది కాబట్టి సో నెక్స్ట్ అనేది C చైనాలో జరుగుతుంది. సో నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా జరుగుతుంది.
ఓకే 2017లో చైనాలో జరుగుతుంది బ్రిక్స్ సమిట్ అనేది. సో ఇండియాలో జరుగుతుంది. సో ఇందులో డిఫరెంట్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్క ప్లేస్ లో. సో మెయిన్ సమిట్ అనేది గోవాలో జరుగుతుంది. సో అలాగే సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మినిస్ట్రియల్ మీటింగ్ వచ్చి జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. ఓకే సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మినిస్ట్రియల్ మీటింగ్ వచ్చి జైపూర్ రాజస్థాన్. నెక్స్ట్ ఇండియా ఇండోనేషియా బిలిటరీ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేవి కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ అనేవి నేవీ ఆర్మీ ఈ ఎయిర్ ఫోర్స్ అనేవి డిఫరెంట్ ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేస్తాయి కదా. సో ఇండియా ఇండోనేషియా అనేది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తుంది. సో దాని నేమ్ ఏంటంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్ కమిషన్. సో కార్పెట్ అట్ బెల్వాన్ ఇండోనేషియా. సో ఇండోనేషియాలో జరిగింది ఇండోనేషియా మధ్య ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ నేమ్ ఏంటంటే కార్పెట్. సో కార్పెట్ ఎవరెవరికి మధ్య జరిగిందని అడుగుతాడు. సో ఎవరెవరికి జరిగింది? ఇండియా ఇండోనేషియా. సో ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలో జరిగింది. ఓకే సో కార్పెట్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ కమిషన్ అట్ ఇండోనేషియా. ఓకే ఇండియా ఇండోనేషియా మధ్య జరిగింది కార్పెట్. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ క్రియేట్స్ 21 న్యూ డిస్ట్రిక్ట్స్. సో తెలంగాణ స్టేట్ అనేది డిస్ట్రిక్ట్స్ అనేవి సపరేట్ చేసింది కదా. సో టోటల్ గా 21 డిస్ట్రిక్ట్స్ అనేవి న్యూగా క్రియేట్ చేశారు. సో ఆల్రెడీ పాతవి 10 అనేది ఉన్నది. ఓకే సో 10 ప్లస్ ఇప్పుడు 21 అనేవి కొత్తగా వచ్చింది. సో టోటల్ గా 31 డిస్ట్రిక్ట్స్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి. ఓకే సో తెలంగాణలో టోటల్ గా 31 డిస్ట్రిక్ట్స్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి. 21 అనేవి న్యూగా క్రియేట్ చేశారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, 21 అనేవి ప్రెసెంట్ న్యూగా క్రియేట్ చేశారు. సో ఓల్డ్ ఆల్రెడీ 10 అలా ఉన్నాయి కదా. సో టోటల్ గా 10 ప్లస్ 21 టోటల్ గా తెలంగాణలో డిస్ట్రిక్ట్స్ అనేవి 31 అయ్యాయి ఇప్పుడు. ఓకే సో తెలంగాణలో 21 కొత్తగా క్రియేట్ చేశారు. సో పాతవి 10 టోటల్ 31 అనమాట. సో తెలంగాణ గవర్నమెంట్ క్రియేట్స్ 21 న్యూ డిస్ట్రిక్ట్స్. సో టోటల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ అంటే 31. టోటల్ గా ఓల్డ్ గా ఉన్న లాస్ట్ స్టేట్ డివైడ్ అయినప్పుడు 10 అనేవి ఉండేవి. సో ఏపీలో 11 డిస్ట్రిక్ట్స్ అనేవి. ఓకే తెలంగాణలో 10 అనేవి ఉన్నాయి కదా. సో కొత్తగా 21 క్రియేట్ చేశారు. సో టోటల్ గా 31 అయ్యాయి. ఓకే నెక్స్ట్ అబ్దుల్లా బెకిరాని ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరాకో. సో మొరాకో న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే అబ్దుల్లా బెకిరానే. ఓకే నెక్స్ట్ ఇండియా క్లీన్ స్వీప్స్ 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అగైనెస్ట్ న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఉంది కదా. సో దీంట్లో 3 సిరీస్ 3-0తో ఇండియా అనేది విన్ అనమాట. సో క్లీన్ స్వీప్ అనేది చేశారు. సో అలాగే న్యూజిలాండ్ సిరీస్ లో మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియా 500 టెస్ట్ అనేది కాన్పూర్ లో ప్లే చేసింది కదా. సో 500 టెస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో జరిగింది. కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ప్రెసెంట్ ఓడిఐ సిరీస్ జరుగుతుంది కదా. సో 2 మ్యాచెస్ అనేవి జరిగినాయి. 1-1 తో ఇండియా న్యూజిలాండ్ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి ఇండియా టెస్ట్ సిరీస్ అనేది క్లీన్ స్వీప్ చేసింది. అలాగే 500 టెస్ట్ అనేది న్యూజిలాండ్ మీద ప్లే చేసింది ఇండియాలో. ఎక్కడ? కాన్పూర్. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ లువో జుహువాయ్ అపాయింటెడ్ as చైనా బ్రాండ్ అంబాసిడర్ టు ఇండియా. సో మనకి ఇండియాకి డిఫరెంట్ కంట్రీస్ కి ఎలా బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. సో వాళ్ళకి అలాగే ఉంటారు కదా. సో చైనా అంబాసిడర్ టు ఇండియా ఎవరంటే లువో జుహువాయ్. ఓకే సో ఓకే నెక్స్ట్ స్ప్రింటర్ శ్రబాణి నందా. ఓకే స్ప్రింటర్ శ్రబాణి నందా విన్స్ ద ఏకలవ్య అవార్డ్. 24th ఏకలవ్య అవార్డు విన్ అయింది ఎవరంటే స్ప్రింటర్ శ్రబాణి నందా. ఓకే స్ప్రింటర్ శ్రబాణి నందా. సో శ్రబాణి నందా ఇస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? సో స్ప్రింటర్. హీ విన్స్ ద 24th ఏకలవ్య అవార్డ్. సో నెక్స్ట్ దేవేంద్ర ఫడ్నవీస్. సో మహారాష్ట్ర సీఎం ఉన్నాడు కదా. సో దేవేంద్ర ఫడ్నవీస్ హీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్ ముంబై. ఓకే దేవేంద్ర ఫడ్నవీస్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్ ముంబై. ఓకే సో ముంబై మహారాష్ట్ర. సో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం హీ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్ ముంబై. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో ఇండెక్స్ అనేవి డిఫరెంట్ ఇండెక్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. సో అందులో మనం ఇండియా ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 97. అలాగే అర్జెంటీనా వచ్చి టాప్ లో ఉంటుంది. ఓకే సో టాప్ కంట్రీ వచ్చి అర్జెంటీనా. అలాగే ఇండియా ర్యాంక్ వచ్చి 97. ఓకే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2016 ఇండియా ర్యాంక్ వచ్చి 97 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాబ్ డియాన్ విన్స్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. సో లిటరేచర్ లో ప్రైజ్ ఎవరికి వస్తుందంటే బాబ్ డియాన్. నెక్స్ట్ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ టైస్ అప్ విత్ ఉబర్ టు ఆఫర్ డిస్కౌంట్స్. సో మన కరెంట్ అఫైర్స్ లో బ్యాంకింగ్ టైప్స్ కానీ బ్యాంకింగ్ యాప్స్ ఏమైనా రిలీజ్ చేసిన యాప్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ మంత్ దాకా జూలై టు సెప్టెంబర్ మాక్సిమం జూన్ టు సెప్టెంబర్ ఇంపార్టెంట్ అన్ని కూడా ఒక వీడియో చేశాను. సో బ్యాంకింగ్ న్యూస్ 2016 అని. సో ఆ వీడియోని చూడండి. డెఫినెట్ గా బిట్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ఆ టాపిక్ మీద. ఓకే ఆ వీడియో అనేది మిస్ అవ్వకండి. ఓకే సో అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనం స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ అనేది ఉబర్ ట్యాక్సీ యాప్ ఉంది కదా. సో ఉబర్ తో టైప్ పట్టుకున్నాయి. సో ఆఫర్ డిస్కౌంట్స్ అనమాట. సో ఉబర్ లో మనం ఏదైనా ట్యాక్సీ బుక్ చేసుకున్నప్పుడు స్టాండర్డ్ బ్యాంక్ మనకి అకౌంట్ ఉంటే ఈ బ్యాంక్ ద్వారా చేసినట్టయితే వాళ్ళ డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అలా ఉంటుంది. ఓకే సో స్టాండర్డ్
చార్టర్డ్ బ్యాంక్ టైప్స్ విత్ ఉబర్ టు ఆఫర్ డిస్కౌంట్స్. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ సెట్టింగ్ అప్ ఐఐఎం అట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, యూనియన్ క్యాబినెట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఐఐఎం ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ అనేది ఇచ్చింది. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఐఐఎం అట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో నెక్స్ట్ కింగ్ ఆఫ్ థాయిలాండ్ బూంబాల్ అదిల్యోదిజ్ కింగ్ ఆఫ్ థాయిలాండ్ పాసెస్ అవే. సో కింగ్ ఆఫ్ థాయిలాండ్ అనే ఆయన చనిపోయారు. సో ఈ నేమ్ వచ్చి బూంబిబాల్ అదిల్యోదిజ్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ ప్రెజెంటెడ్ విత్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ మేక్. సో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ మేక్ అనేది విరాట్ కోహ్లీకి ప్రజెంట్ చేశారు. సో టెస్ట్ ఐసీసీ టెస్ట్ సిరీస్ అనే ఉండదు. సో టెస్ట్ లో నెంబర్ వన్ అయిన వాళ్ళకి వాళ్ళ టీం కెప్టెన్ కి మైక్ అనేది ప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఐసీసీ టెస్ట్ లో ఇప్పుడు ప్రజెంట్ ర్యాంకింగ్స్ లో ఇండియా నెంబర్ 1 వచ్చింది కదా. సో ప్రజెంట్ ఇండియా టెస్ట్ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ కాబట్టి సో విరాట్ కోహ్లీకి మైక్ అనేది ప్రజెంట్ చేశారు. ఓకే, సో టెస్ట్ లో నెంబర్ 1 టీం కెప్టెన్ కి మైక్ అనేది ప్రజెంట్ చేస్తారన్నమాట. సో చూడండి, సునీల్ గవాస్కర్ ప్రజెంట్ చేశారు విరాట్ కోహ్లీకి. సో మైక్ అంటే ఇది ఒక చిన్న చెప్పాలంటే ఒక గదలా ఉంటుంది. ఈ మైక్ అనేది విరాట్ కోహ్లీకి ప్రజెంట్ చేశారు. ఇండియా నెంబర్ 1 వచ్చింది కాబట్టి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా పాకిస్తాన్ నెంబర్ 1 ఉండేది. సో పాకిస్తాన్ ని రీప్లేస్ చేశారు ఇండియా. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ ఎంఓయూ బిట్వీన్ ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ ఎన్డీబీ. సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఎన్డీబీ అనేది మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకునేమాట. సో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అనేది, సో అలాగే ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో వీళ్ళిద్దరు కూడా మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ పెట్టుకోవడానికి క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది అనమాట. ఓకే, ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ గురుమూర్తి మహాలింగం అపాయింటెడ్ యాజ్ ద ఓల్డ్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ ఉన్నది కదా, సో సెబీకి ఓల్డ్ టైమ్ మెంబర్ గా అపాయింట్ అయ్యారు ఎవరు? గురుమూర్తి మహాలింగం. ఓకే, గురుమూర్తి మహాలింగం అపాయింటెడ్ యాజ్ ద ఓల్డ్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ. సో అపాయింట్మెంట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ వచ్చే ఛాన్స్ ఉంది బాగా ఫ్రీక్వెంట్ గా. సో అపాయింట్మెంట్స్ అనేవి కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, గురుమూర్తి మహాలింగం అపాయింటెడ్ యాజ్ ద ఓల్డ్ టైమ్ మెంబర్ ఆఫ్ సెబీ. నెక్స్ట్ ఆథర్ అరుంధతి రాయ్ అనౌన్సెస్ హిజ్ నవల్. సో అరుంధతి రాయ్ ఇండియా తరఫున మ్యాన్ బుకర్ ప్రైజ్ విన్ అయిన మిడ్ నైట్ చిల్డ్రన్ కి మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఇండియన్ ఆథర్స్ బుక్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్ గా అడిగే ఛాన్స్ ఉంది. సో అరుంధతి రాయ్ ఫేమస్ ఆథర్, మిడ్ నైట్ చిల్డ్రన్ లాంటి చాలా బుక్స్ అనేవి రాసింది. సో బుక్స్ ఉన్న ఆథర్స్ అనేవి స్టాటిక్ బుక్స్ ఉన్న ఆథర్స్ ఇంపార్టెంట్ కూడా వీడియోస్ అప్లోడ్ చేసిన అది కూడా చూడండి. సో ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్. ఓకే, ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే బుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఓకే, అరుంధతి రాయ్ ఆథర్. ఓకే, అనౌన్స్ చేశారు ఈ నవల్ ని. Arundhati Roy announces the novel The Ministry of Utmost Happiness. Okay, The Ministry of Utmost Happiness is authored by Arundhati Roy. Portugal Attorney Guterres appointed as the UN Secretary General. So UN Secretary General గా బ్యాంకింగ్ మూన్ అనే ఆయన చాలా కాలం నుండి ఉన్నారు కదా. సో ఆయన ప్లేస్ లో పోర్చుగల్ కి చెందిన అటోనియా గుటెరస్ ఆయన అపాయింట్ అయ్యారు న్యూగా. ఓకే, అజయ్ కుమార్ భల్లా అపాయింటెడ్ as the Director General of Foreign Trade. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కి అజయ్ కుమార్ భల్లా. ఓకే, అజయ్ కుమార్ భల్లా అని అపాయింట్ చేశారు. అజయ్ కుమార్ భల్లా అపాయింటెడ్ as the డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. నెక్స్ట్ సేఫ్ మదర్హుడ్ వీక్ స్టార్ట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సేఫ్ మదర్హుడ్ వీక్ స్టార్ట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో సేఫ్ మదర్హుడ్ వీక్ అనేది స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద శౌర్య స్మారక్ ఇన్ భూపాల్. శౌర్య స్మారక్ అనే దాన్ని లాంచ్ చేశారు పిఎం నరేంద్ర మోడీ. ఎక్కడంటే భూపాల్ మధ్యప్రదేశ్ లో. ఓకే, మధ్యప్రదేశ్ లోని భూపాల్ లో శౌర్య స్మారక్. ఓకే, శౌర్య స్మారక్ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ ప్లేస్? భోపాల్. అండ్ బై విచ్ వన్? శ్రీ పిఎం నరేంద్ర మోడీజీ. ఓకే, సో పిఎం నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ శౌర్య స్మారక్ ఇన్ భోపాల్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ సౌరభ్ వర్మ విన్స్ మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ చైనీస్ తాపీ ఓపెన్. సో చైనీస్ తాపీ ఓపెన్ విన్ అయింది ఎవరంటే సౌరభ్ వర్మ. ఓకే, సౌరభ్ వర్మ విన్స్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ చైనీస్ తాపీ ఓపెన్. సౌరభ్ వర్మ. సో నెక్స్ట్ బ్రెజిల్ లిఫ్టెడ్ ద ఇనాగరల్ బ్రిక్స్ అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్. సో అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది జరిగింది బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో. సో ఇది ఎవరు విన్ అయ్యారంటే బ్రెజిల్ కంట్రీ అనేది విన్ అయింది. ఓకే, బ్రెజిల్ లిఫ్టెడ్ ద ఇనాగరల్ బ్రిక్స్ అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్. Next, Kirtiraj Kundalik Gaikwad, an Indian scientist with the Department of Packaging, has been awarded the prestigious IAFP Young Scientist Scholarship Award. Okay, Kirtiraj Kundalik Gaikwad. So Kirtiraj Kundalik Gaikwad అనే ఇండియన్ సైంటిస్ట్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాకేజింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ IAFP యంగ్ సైంటిస్ట్ స్కాలర్షిప్ అవార్డ్. సో యంగ్ సైంటిస్ట్ స్కాలర్షిప్ అవార్డ్ అనేది ఇచ్చారు ఎవరికి? కీర్తిరాజ్ కొండలిక్ గైక్వాడ్ కి. నెక్స్ట్, ఇండియా డిసైడెడ్ టు ఎలిమినేట్ potent greenhouse gas HFC 23 by 2013.
సో గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది HFC 23 అనేది 2030 కల్లా ఎలిమినేట్ చేయాలని ఇండియా డిసైడ్ చేసుకుంది అనమాట. ఓకే, ఇండియా డిసైడెడ్ టు ఎలిమినేట్ పోటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ HFC 23. సో HFC 23 ఆప్షన్స్ లో ఇది అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి HFC 23. సో ఈ ఇయర్ కూడా అలాగే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 2030కి ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అయింది. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాస్ HFC 23 2030కి ఎలిమినేట్ చేయాలని ఇండియా డిసైడ్ అయింది. నెక్స్ట్ వాల్వలిన్ కుమ్నీస్ ఇండియా హ్యాస్ సైన్డ్ అప్ విత్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ యాజ్ హిస్ అంబాసిడర్. సో విరాట్ కోహ్లీని అంబాసిడర్ గా అపాయింట్ చేసుకుంది ఈ కంపెనీ వాల్వలిన్ కుమ్నీస్. సో ఇది ఒక ఇంజిన్ ఆయిల్ కంపెనీ అనమాట వాల్వలిన్ కుమ్నీస్ అనేది. సో అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా విరాట్ కోహ్లీని పాస్ట్ లో అపాయింట్ చేసుకున్నారు కదా బ్రాండ్ అంబాసిడర్ గా. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగే వాల్వలిన్ కుమ్నీస్ ప్రజెంట్ న్యూస్ లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ కేఎస్ వాల్దియా లీడ్ ఎక్స్పర్ట్ కమిటీ ఫైండ్ సరస్వతి రివర్ డిడ్ ఎగ్జిస్ట్. సో సరస్వతి రివర్ మీద ఒక కమిటీ అనేది వేశారు. సో ఈ కమిటీ హెడ్ ఎవరంటే కేఎస్ వాల్దియా. ఓకే, కేఎస్ వాల్దియా ఈస్ ద హెడ్ ఆఫ్ సరస్వతి రివర్. నెక్స్ట్ గీతా ఫోగట్ అపాయింటెడ్ యాజ్ ద డిఎస్పీ ఇన్ హర్యానా పోలీస్. సో డిఎస్పీగా హర్యానా పోలీస్ లో గీతా ఫోగట్ అనే ఆమెని అపాయింట్ చేశారన్నమాట. సో గీతా ఫోగట్ అనే ఆమె ఎవరంటే హీఈస్ అ ఫేమస్ రెజ్లర్. సో గోల్డ్ మెడల్ అనేది కూడా కామన్వెల్త్ గేమ్స్ 2010 లో గోల్డ్ మెడల్ అనేది కూడా ఇండియా తరఫున విన్ అయింది. సో గీతా ఫోగట్ వాళ్ళ సిస్టర్ కూడా ఆల్సో రెజ్లర్. హీఈస్ ఆల్సో ఫేమస్ పర్సన్ బబితా కుమారి. సో బబితా కుమారి కూడా మెడల్స్ అనేవి విన్ అయింది. సో గీతా ఫోగట్ అండ్ బబితా కుమారి ఆర్ ద సిస్టర్స్. సో వాళ్ళిద్దరు కూడా ఇండియా తరఫున చాలా మెడల్స్ అనేవి విన్ అయ్యారు. సో దీని మీద ఫేమస్ గా మూవీ అనేది కూడా వస్తుంది కదా. సో అమీర్ ఖాన్ నటించిన మూవీ. సో అమీర్ ఖాన్ అనే వాళ్ళు వీళ్ళిద్దరికి ఫాదర్ అనమాట గీతా ఫోగట్ కి బబితా కుమార్కి. సో ఆయన వీళ్ళిద్దరికి ఎలా కోచింగ్ అనేది ఇచ్చారు దాని మీద న్యూ మూవీ అనేది కూడా వస్తుంది. ట్రైలర్ రీసెంట్ గా లాంచ్ చేశారు కదా అమెరికన్ మూవీ. సో గుర్తుపెట్టుకోండి గీతా ఫోగట్ అండ్ బబితా కుమారి కూడా ఇద్దరు సిస్టర్స్. సో వీళ్ళిద్దరు కూడా రెజ్లర్స్. సో ప్రజెంట్ గీతా ఫోగట్ అనే ఆమెకి డిఎస్పీగా జాబ్ అనేది ఇచ్చారనమాట హర్యానా పోలీస్ లో. ఓకే, గుర్తుపెట్టుకోండి గీతా ఫోగట్ ఈజ్ అ ఫేమస్ రెజ్లర్. హర్యానాలో డిఎస్పీ పోస్ట్ అనేది ఇచ్చారు మీకు. నెక్స్ట్ ఎస్పీ యాదవ్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ యూరాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా. సో యూరాలజీ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే ఎస్పీ యాదవ్. ఓకే, సో ఎస్పీ యాదవ్ ని యూరాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేశారు. ఓకే, ఎస్పీ యాదవ్ యూరాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సైంటిస్ట్ అట్ ఢిల్లీ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ వితౌట్ యూజింగ్ ఎనర్జీ. సో ఎనర్జీని యూజ్ చేయకుండా వాటర్ నుండి కరెంట్ తయారు చేయడానికి ఢిల్లీ సైంటిస్ట్ అనేవి కనబడుతున్నారు అన్నమాట. ఓకే, సైంటిస్ట్ అట్ ఢిల్లీ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ వితౌట్ యూజింగ్ ఎనర్జీని యూజ్ చేయకుండా వాటర్ నుండి ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ఢిల్లీ సైంటిస్ట్ అనే వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు కనిపెట్టారు అనమాట. సైంటిస్ట్ అట్ ఢిల్లీ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వాటర్ వితౌట్ యూజింగ్ ఎనర్జీ. నెక్స్ట్ ఇండియన్ షెట్లర్ సైనా నెహ్వాల్. సో సైనా నెహ్వాల్ ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మీ అందరికీ తెలుసు కదా ఇండియా తరఫున. సో ఇండియన్ షెట్లర్ సైనా నెహ్వాల్ వాజ్ అపాయింటెడ్ as ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అథ్లెటిక్స్ కమిషన్. ఓకే, సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అథ్లెటిక్స్ కమిషన్ కి మెంబర్ గా అపాయింట్ అయ్యారు సైనా నెహ్వాల్. నెక్స్ట్ రష్యా రోసినిఫ్ట్ ఆయిల్ కంపెనీ. సో రష్యాలో ఫేమస్ ఆయిల్ కంపెనీ ఇది రోసినిఫ్ట్ ఆయిల్ కంపెనీ అనేది. సో ఎక్వైర్స్ ఇండియాస్ ఎస్ఆర్ ఆయిల్ ఫర్ $13 billion. సో ఈ కంపెనీ అనేది ఇండియాలో ఉన్న ఎస్ఆర్ ఆయిల్ ని బై చేసింది అనమాట. సో ఎంతకి బై చేసిందంటే $13 billion కి బై చేసింది. ఓకే, సో రష్యా రోసినిఫ్ట్ ఆయిల్ కంపెనీ ఎక్వైర్స్ ఇండియాస్ ఎస్ఆర్ ఆయిల్ ఫర్ $13 billion. సో అమౌంట్ అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకుని. $13 billion కి రష్యాలోని రోసినిఫ్ట్ ఆయిల్ కంపెనీ ఇండియాలోని ఎస్ఆర్ ఆయిల్ ని బై చేసింది. సో నెక్స్ట్ సి రాధాకృష్ణన్ చూజన్ ఫర్ ద మాతృభూమి లిటరసీ అవార్డ్. సో రాధాకృష్ణన్ కి మాతృభూమి లిటరసీ అవార్డు అనేది వచ్చింది. ఓకే, శ్రీ రాధాకృష్ణన్ చూజన్ ఫర్ మాతృభూమి లిటరసీ అవార్డ్. నెక్స్ట్ నేషనల్ సమిట్ ఆన్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ఇనాగ్రేటెడ్. సో నేషనల్ సమిట్ ఆన్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, నేషనల్ సమిట్ ఆన్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ ఇనాగ్రేటెడ్ అట్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ఇండియా హంగేరీ సైన్స్ 2 agreements ఇంక్లూడింగ్ కోఆపరేషన్ ఇన్ వాటర్ రిసోర్సెస్. సో ఇండియా హంగేరీ మధ్య 2 agreements అనేవి జరిగినాయి వాటర్ రిసోర్సెస్ సంబంధించి ఇంక్లూడింగ్ వాటర్ రిసోర్సెస్. ఓకే, ఇండియా హంగేరీ సైన్స్ 2 agreements ఇంక్లూడింగ్ కోఆపరేషన్ ఇన్ వాటర్ రిసోర్సెస్. చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇట్స్ లాంగెస్ట్ ఎవర్ మ్యాన్డ్ మిషన్ ఇన్ టు స్పేస్. సో which country successfully launches its longest ever manned mission to space? China. Okay, China successfully launches its longest ever manned mission to space. Next, the first elephant sanctuary in Latin America has opened in Brazil to provide a home for an estimated 50 circus animals from across the region. సో లాటిన్ అమెరికాలో ఫస్ట్ ఎలిఫెంట్ శాంచురీ అనేది లాంచ్ చేశారు బ్రెజిల్ లో. ఓకే, ఫస్ట్ ఎలిఫెంట్ శాంచురీ ఇన్ లాటిన్ అమెరికా హ్యాస్ ఓపెన్ ఇన్ బ్రెజిల్. ఎక్కడ ఓపెన్ చేశారు? బ్రెజిల్ లో ఓపెన్ చేశారు. సో లాటిన్ అమెరికాలో ఫస్ట్
శాంక్చురీ అనేది బ్రెజిల్లో ఓపెన్ చేశారు. ఈ శాంక్చురీలో సర్కస్ నుండి వాటి నుండి తీసుకొచ్చిన ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి షెల్టర్ అనేది కల్పిస్తారు అనమాట. ఓకే, హోమ్ ఫర్ ఎస్టిమేట్ 50 సర్కస్ యానిమల్స్ ఫ్రమ్ అక్రాస్ ద రీజన్. ఆ రీజన్ ఉన్న 50 యానిమల్స్ కి హోమ్ షెల్టర్ అనేది కల్పిస్తారు అనమాట. ఓకే, ఫస్ట్ ఎలిఫెంట్ శాంక్చురీ ఇన్ లాటిన్ అమెరికా హ్యాస్ ఓపెన్ ఇన్ బ్రెజిల్. నెక్స్ట్ బ్రిక్స్ టు సెటప్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేవి ఉంటాయి కదా, డిఫరెంట్ ఏజెన్సీ అనేది ఉంటాయి. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటే ఒక కంపెనీకి రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో బ్యాంక్స్ కానీ లేదా కంపెనీస్ కానీ రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో AA+, BB+ ఇలాంటి రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఈ రేటింగ్స్ ని బట్టి మనకి ఆ కంపెనీ కానీ వాటి మీద ఐడియా వస్తుంది అనమాట. ఓకే, సో డిఫరెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేవి ఉన్నాయి కదా. సో వీడియో అనేది కూడా చేశాను ఇండియాలో ఉన్న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మీద. సో అలాగే బ్రిక్స్ కూడా ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తుంది అనమాట. ఓకే, బ్రిక్స్ టు సెటప్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ బంగ్లాదేశ్ చైనా సైన్ 26 అగ్రిమెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. సో బంగ్లాదేశ్ చైనా అనేవి అగ్రిమెంట్స్ చేసుకున్నాయి. సో టోటల్ గా ఎన్ని 26 అగ్రిమెంట్. ఓకే, బంగ్లాదేశ్ అండ్ చైనా టోటల్ గా 26 అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నాయి. నెక్స్ట్ పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. పిఎం నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ లో టోటల్ గా 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఇనాగ్రేట్ చేశారు మోడీజీ. ఓకే, పిఎం మోడీ ఇనాగ్రేటెడ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ డాష్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ పిఎం మోడీ లాంచెస్ నేషనల్ SC/ST హబ్ అండ్ జీరో డిఫిట్ జీరో ఎఫిషియెంట్ స్కీమ్. ఓకే, మోడీ లాంచ్ చేశారు స్కీమ్ అనేది నేషనల్ SC/ST హబ్ అండ్ జీరో డిఫిట్ అండ్ జీరో ఎఫిషియెంట్ స్కీమ్. ఎక్కడ లాంచ్ చేశారంటే లూధియానా. ఓకే, లూధియానాలో లాంచ్ చేశారు. పిఎం మోడీ లాంచెస్ నేషనల్ SC/ST హబ్ అండ్ జీరో డిఫిట్ జీరో ఎఫిట్ స్కీమ్ ఇన్ లూధియానా. నెక్స్ట్ ఐరాన్ షర్మిలా చాను అనౌన్సెస్ ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ నేమ్డ్ పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్. సో ఐరన్ లేడీ షర్మిలా అనే చాలా ఫేమస్ కదా. సో హంగర్ స్ట్రైక్ అనేది చేసింది చాలా ఇయర్స్ గా. సో రీసెంట్ గా హంగర్ స్ట్రైక్ అనేది ఫినిష్ అయింది. సో ఈమె ఒక పొలిటికల్ పార్టీ అనేది అనౌన్స్ చేశారు. ఓకే, నేమ్ వచ్చి పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్. సో నేమ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఐరాన్ షర్మిలా చాను, ఐరన్ లేడీ అని కూడా అంటారు ఈమెని. సో నెక్స్ట్ కోచి బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు హోస్ట్ ఫీఫా అండర్-17 వరల్డ్ కప్. సో ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ అనేది 2017 లో మన ఇండియాలో జరుగుతుంది కదా. సో దానికి ఫస్ట్ సిటీగా హోస్ట్ కింద అనౌన్స్ చేసింది కొచ్చి సిటీని అనౌన్స్ చేశారు. ఓకే, సో కొచ్చి సిటీ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు హోస్ట్ ద ఫీఫా అండర్-17 వరల్డ్ కప్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ విన్స్ ద వరల్డ్ రైల్వే షూటింగ్ ఛాంపియన్షిప్. సో వరల్డ్ రైల్వే షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో ఇది ఎవరు విన్నర్ అంటే ఇండియన్ రైల్వేస్. ఓకే, ఇండియన్ రైల్వేస్ విన్స్ ద వరల్డ్ రైల్వే షూటింగ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ అమన్దీప్ సింగ్ గిల్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిసర్మెంట్. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ కి అంబాసిడర్ గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అమన్దీప్ సింగ్ గిల్. ఓకే, సో అమన్దీప్ సింగ్ గిల్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిసర్మెంట్. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచ్డ్ కౌశల్య సేతు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో కౌశల్య సేతు అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఓకే, మహారాష్ట్ర గవర్నమెంట్ లాంచెస్ కౌశల్య సేతు. ఓకే, కౌశల్య సేతు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇండియా అండ్ చైనా హ్యావ్ కండక్టెడ్ ద సెకండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ Sino-India Cooperation 2016 ఇన్ లడాక్ రీజియన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఆల్రెడీ స్టార్టింగ్ లో ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనేది చూసాం కదా. సో ఇండియాకి ఇండోనేషియాకి మధ్య జరిగింది కార్పెట్ అనేది. సో అలాగే ఇండియాకి చైనాకి మధ్య జరిగింది ఏంటంటే Sino-India. ఓకే, సో Sino-India వచ్చి ఇండియాకి చైనాకి మధ్య జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియా చైనా Sino-India అలాగే ఇండోనేషియా వచ్చి కార్పెట్. సో ఇది ఎక్కడ జరిగిందంటే లడాక్ రీజియన్ లో జరిగింది. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో లడాక్ రీజియన్ లో జరిగింది. ఇండియా అండ్ చైనా మిలిటరీ ఎక్సర్సైజెస్ Sino-India. నెక్స్ట్ సార్ డేవిడ్ కాక్స్ హానర్డ్ విత్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అనేది ఎవరు హానర్ చేశారంటే డేవిడ్ కాక్స్. ఓకే, డేవిడ్ కాక్స్ హానర్డ్ విత్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ద ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ బస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద అశోక్ లేలాండ్. The first made in India electric bus has been launched by the Ashok Leyland. So Ashok Leyland కంపెనీ వచ్చి ఫస్ట్ ఎలక్ట్రానిక్ బస్ అనేది ఇండియాలో లాంచ్ చేశారు. ఓకే, ద ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రానిక్ బస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద అశోక్ లేలాండ్ కంపెనీ. ఇండియా సైన్ ప్యాట్ విత్ రష్యా టు లీజ్ సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్. సో ఇండియా అనేది రష్యాతో టైప్ పెట్టుకుంది టు లీజ్ సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్. సో సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్ అనేది లీజ్ తీసుకోవడానికి ఇండియా రష్యా అనేది టైప్ చేసుకున్నారు. ఓకే, ఇండియా సైన్స్ ప్యాట్ విత్ రష్యా టు లీజ్ సెకండ్ న్యూక్లియర్ సబ్మెరైన్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ప్లెడ్జెస్ 2 బిలియన్ ఎయిడ్ టు బంగ్లాదేశ్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ని ట్యాకిల్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ అనేది బంగ్లాదేశ్ కి ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంతంటే 2 బిలియన్.
సో కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లైమేట్ చేంజ్ కి 2 బిలియన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వరల్డ్ బ్యాంక్. అలాగే చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం 1 బిలియన్ అనేది బంగ్లాదేశ్ కి ప్రొవైడ్ చేస్తుంది సేమ్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ అనేది బంగ్లాదేశ్ కి క్లైమేట్ చేంజ్ కి 2 బిలియన్ అలాగే చిల్డ్రన్ వెల్ఫేర్ కి 1 బిలియన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఫర్ చైల్డ్ 1 బిలియన్, క్లైమేట్ చేంజ్ అనేది 2 బిలియన్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటికి. సో వరల్డ్ బ్యాంక్ ప్లెడ్జెస్ 2 బిలియన్ టు క్లైమేట్ చేంజ్ అండ్ 1 బిలియన్ టు చిల్డ్రన్. వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. అట్లీస్ట్ వీడియో చూసిన వల్ల 1 పర్సన్ 1 వీడియో అయినా షేర్ చేస్తూ ఉండండి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉండండి. ఓకే, సో ఆల్రెడీ నేను స్టాటిక్ జీకే కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ చాలా టాపిక్స్, కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను. సో ఏమైనా చూడడం వల్ల ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి వీడియోస్ అనేవి అన్ని చూడండి. సో చాలా యూస్ఫుల్ అవుతాయి అన్ని ఎగ్జామ్స్ కి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే జీమెయిల్ లాగినే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అక్టోబర్ 2nd వీక్ 10 to 20 దాకా కవర్ చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ నవంబర్ 1st లో అక్టోబర్ యొక్క 20 to 30 కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో టోటల్ గా 30 డేస్ కి నేను 3 వీడియోస్ అనేవి కవర్ చేస్తాను. సో 10 డేస్ కి ఒక వీడియోలో 3 వీడియోస్ చేస్తున్నాను. సో ఏమైనా చూడాలంటే ఆల్రెడీ చూడండి, ఇంకా చాలా అప్లోడ్ చేశాను జూలై టు అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అనేవి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.